భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అతను ఇతరులను ఎలా యాతన పెట్టాడో, ద్రోహం చేసి క్రూరత్వం చూపి పెట్టిన యాతనల ఫలితం అటువంటి యాతనకే అతను గురవుతూ ఉంటాడు. ఇక్కడ ఈ లోకంలో అతడు జంతువుల్ని హింసించటం, మనుషుల్ని చంపటం, మరి ఇంకా క్రూరత్వంగా మరి ఆడవాళ్ళ మీద బలత్కారం చేయటం, దొంగతనాలు చేయటం, ఇట్లాగా ఎవరినైతే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడో అలాంటి యాతనంతా కూడా అతను అక్కడ అనుభవం ద్వారా పొందుతూ ఉంటాడనమాట. అలా యాతనలతో కాలం గడిచేసరికి అతనికి నిజాయితీ, న్యాయం, సహనం మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇక్కడ. ఇవి ఎప్పుడైతే మనకి అదే చెప్తారు, నువ్వు అనుభవిస్తే తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో అని చెప్పి. అలాగే ఆ నరకయాతన తను అనుభవిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట వీటన్నిటి గురించి అనమాట. అరే నేను ఇలా చేయకూడదు, ఇది చేయటం వల్ల ఇది నేను అనుభవిస్తున్నాను, ఇప్పుడు నేను చంపుతూ ఉంటే అతను ఇంత నరకం అనుభవించాడా, అదే నరకం నన్ను చంపుతూ ఉంటే నాకు అర్థం అవుతుంది కదా అన్నట్టుగా ఆ బాధనంతా తను అనుభవించేటప్పుడు ఆ నరకయాతన అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు తను ఇలా ఉండకూడదు, దీనికి మనం ఇలా చేయకూడదు, మనం న్యాయంగా ఉండాలి, సహనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు మొదలవుతుందంట. ఇలా ఎలా అయితే ఉండకూడదో తెలుస్తూ ఉంటుంది, ఎలా ఉండాలో తనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. పాఠాలు నేర్చుకుంటాడు, అక్కడ అనుభవాలు తీసుకుంటాడు. ఆ అనుభవాల తర్వాత పాఠాలు, గుణపాఠాలన్నీ అక్కడ నేర్చుకుంటాడనమాట. ఇలా పాఠాలు నేర్చుకున్నాక ఆ భూమికలను వదిలి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అక్కడ పాఠం నేర్చుకుంటాడో అప్పుడు ఆ భూమికను వదిలేసి మళ్ళీ ఇంకొద్దిగా ఉన్నత స్థాయిలోకి వెళ్తాడనమాట. తర్వాత జన్మలోకి వెళ్ళేసరికి పాపం నుంచి విముక్తుడైపోయి ఉంటాడు. ఎప్పుడైతే ఆ గత జన్మలో అట్లా రిలీజ్ అవుతాడో, తను ఏదైతే చేయకూడదని తెలుసుకొని రిలీజ్ అయి మళ్ళీ జన్మ తీసుకుంటాడో ఆ జన్మలో అతనికి ఎవరు చెప్పనవసరం లేదు. అతనికి పూర్వపు అనుభవాల ద్వారా తెలుస్తూ ఉంటుంది, అరే ఈ తప్పు నేను చేయకూడదు, ఇలా ఎవరిని చంపకూడదు, ఈ జంతువుల్ని చంపకూడదు, మనుషుల్ని చంపకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకుంటూ జన్మలు తీసుకోవటం వల్ల అక్కడ ఉన్న కర్మలకు విముక్తుడైపోతూ ఉంటాడంట. అయితే తిరిగి అటువంటి పాపాలకే ఒడిగట్టే బుద్ధి అతనిలో ఇంకా అలాగే ఉండిపోవచ్చు. ఎందుకంటే మాయ అనేది పొరలు పొరలుగా మనకి కమ్ముకొని ఉంటుంది కాబట్టి గత జన్మలో మనం ఏమేం చేసామో ఈ జన్మలో ఈ మాయలో కమ్ముకొని పోయి మనము చూసుకోము. ఎందుకంటే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనం ఈ ప్రాపంచికంలోనే ఉంటాము, ఈ మాయా ప్రపంచంలోనే మనం తిరుగాడుతూ ఉంటాం కాబట్టి మనం గత జన్మలు చూసుకునే ప్రయత్నమే చేయము. అరే గత జన్మలో నేను ఏ జన్మ తీసుకున్నాను, అక్కడ ఎటువంటి కర్మలు చేశాను, నేను అక్కడ ఏ పనులు చేసుకున్నానని తిరిగి చూసే పనే మనం చెయ్యము. కాబట్టి ఈ మాయాలోకంలోనే ఉంటాం కాబట్టి అటువంటి గత జన్మలో మనం చేసిన పాపకర్మలు కూడా మనకు వాసనలుగా అలానే ఉంటాయి కాబట్టి మళ్ళీ పదే పదే అయ్యే చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ జన్మలో అతను చేసే ప్రతి పాపపు పని తన స్వేచ్ఛ సంకల్పంతోనే చేసినట్టు అవుతుంది. అయితే పాపాలను చాలా తీవ్రంగా అనుభవించి పాఠం పూర్తిగా నేర్చుకొని ఇతరుల పట్ల తను ఎలా ప్రవర్తించినా తాను మాత్రం సహనంతో ఉంటూ ఇతరులకు మంచి చేయాలన్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకునే వరకు ఆ ఆత్మ బ్రతికుండగా పాపాలు చేస్తూ చనిపోయాక ఆ బాధలను అనుభవిస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇవి కర్మలు ఉన్నవి వాటిని మనం దగ్ధం చేసుకోవాలని ఈ ధ్యాన సాధన చేయకుండా ఉంటామో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ పాపాలు చేస్తూ మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ పాపాలు చేసుకుంటూ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఇలాగా చక్రం తిరుగుతూనే ఉంటుందన్నమాట. జన్మ మరణ చక్రం తిరుగుతూనే ఉంటుందన్నమాట. చనిపోయాక బాధలను అనుభవించటం, ఈ జన్మలో చేయకూడదు అనుకుంటే మళ్ళీ జన్మ తీసుకోగానే మళ్ళీ మర్చిపోవటం, మళ్ళీ అవే పాపాలు, అవే కర్మలు, అవే అన్నీ చేయటం, మళ్ళీ మరణించటం, మళ్ళీ బాధలు అనిపించడం, ఇదే రొటీన్ అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని శాశ్వత ధర్మాలు స్థాపించబడ్డాయి, వాటికి యథాతథంగానే అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. ప్రకృతి ధర్మాలు అనేవి లేకపోతే మనం చాలా అరాచక పరిస్థితుల్లో పడిపోతాం. ప్రకృతి ధర్మము ఉంది, మనం ఏది చేసినా కూడా ఆ ప్రకృతి ధర్మం అనేది వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను అని ఉండదు. ప్రకృతి ఏ ధర్మంలో అయితే ఉంటుందో అదే ధర్మంలో ఉంటుంది, అదే నిజం. దీని మీద పడాల్సిన పని లేకుండా పోతుంది.
మనల్ని ఈ ప్రకృతి ధర్మాలు అనేవే లేకపోతే మనం చాలా అరాచక పరిస్థితుల్లో పడిపోతాం. దేని మీద ఆధారపడకుండా పడకుండా పోతుంది. అయితే ప్రకృతి ధర్మాలు అనేవి ఉన్నాయి నిజంగానే. అది దైవ సంకల్పం వెళ్ళబుచ్చిన ధర్మాలు. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా కూడా మనల్ని భూమి భరిస్తుంది అంటే అది ప్రకృతి ధర్మం. వాటి ధర్మం అవి నిర్వర్తిస్తూ ఉంటుంది. అట్లానే ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారిగా ప్రళయం సృష్టిస్తుంది. అది కూడా ప్రకృతి ధర్మమే. మనం అనుకుంటాం ఏంటి మన దేశానికే ఇలా ఎందుకు జరగాలి, మనకే భూకంపాలు ఎందుకు రావాలి, మనకే సునామీలు ఎందుకు రావాలి, మనకి ఇంత వాగులు వరదలు ఎందుకు రావాలి, ఇంత వర్షం మనకెందుకు కురవాలి, మరి ఎండ వస్తే 50 డిగ్రీల ఎండ మనకెందుకు రావాలి, ఎందుకు రావాలంటే అది ధర్మం, ప్రకృతి ధర్మం. దాని ధర్మం అది చేస్తూ పోతూ ఉంటుంది. అది మన కోసం ఎప్పుడు కూడా ఆగదు. కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము, ఎన్ని జన్మలో మనం తీసుకొని ఉన్నాము, ఎన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ తీసుకున్నాం, గత జన్మల్లో మనం ఎటువంటి పాపకర్మలు చేసాం, ఎటువంటి పుణ్యకర్మలు చేసాం, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేసి ఆనందమయ్యే జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరలా తిరిగి మనం మరికొన్ని ఈ ఆత్మాయనంలో మరి ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఇంకా కారణాలు ఈ గత జన్మల్లో ఇంకా కర్మల గురించి, వీటి గురించి, ఆత్మలు చేసే ప్రయాణాల గురించి మరికొన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయం మీదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.